భారత్లో ఉగ్రదాడులకు జైష్-ఇ మొహమ్మద్ కుట్ర పన్నుతోంది. ఒక మహిళా విభాగాన్ని ప్రస్తుతానికి యాక్టివేట్ చేసింది జైష్-ఇ మొహమ్మద్. పహల్గామ్, ఢిల్లీ వంటి పేలులో అదే తరహాలో ప్రస్తుతానికి దాడులను ప్లాన్ చేస్తుంది. భారత్లోకి ప్రవేశించింది పాకిస్తాన్కి సంబంధించిన ఒక మహిళా ఉగ్రవాది. ఎల్ఓసి దగ్గర ఈ మహిళని ప్రస్తుతానికి ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఇండియన్ ఆర్మీ అధికారులు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. బాలాకోట్ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా కొంత తిరుగుతున్న సమయంలో ఈ మహిళని అరెస్ట్ చేశారు. కొంతకాలంగా జైష్-ఇ మొహమ్మద్ మహిళా విభాగం ప్రస్తుతానికి ఏర్పాటై చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. మద్రాసాస్, జనరల్గా మద్రాసాలో జమాత్ ఉల్ మోమినాత్ అనే పేరుతోని మహిళలకు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఉగ్రవాద ట్రైనింగ్లు ఇస్తున్నారు. సో అలా ట్రైనింగ్ ఇచ్చి ఇండియాకి పంపిస్తున్నారు. గతంలో మనం చూస్తే ఇటు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్, ఇటు పహల్గామ్ దాడిలో కూడా వచ్చిన ఉగ్రవాదులకి మహిళలు షెల్టర్ ఇచ్చారు, ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళకి వెపన్స్ని సప్లై చేస్తున్నారు. అరెస్ట్ అయిన మహిళ ప్రస్తుతానికైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్కి చెందిన షహనాజ్ అఖ్తార్గా గుర్తించారు. మరి పోలీసుల విచారణలో, అలాగే ఆర్మీకి సంబంధించిన అధికారుల విచారణలో మరి కీలక విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు గతంలో మనం చూస్తే పూంచ్ డిస్టిక్లో జరిగిన దాడిలో కూడా ఇండియన్ ఆర్మీ ట్రూప్స్ 35 సంవత్సరాల ఈ షహనాజ్ అఖ్తార్ని ప్రస్తుతానికి ఎల్ఓసి దగ్గర తనని అరెస్ట్ చేశారు. బాలాకోట్ సెక్టర్ కిందికి వస్తుంది. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో మరిన్ని డీటెయిల్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూస్తే ఇటు సెక్యూరిటీ ప్రోటోకాల్, ఇది నార్మల్గా ఒక బార్డర్ క్రాస్ చేసి పాకిస్తాన్ నుంచి ఒక మహిళ ఇండియాకు వచ్చినట్టే కనిపిస్తుంది. కానీ ఈ మహిళలే, ఇలాంటి మహిళలనే మొదటగా పంపించి ఎక్కడ బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి, ఇండియా నుంచి ఇటు పాకిస్తాన్ నుంచి ఇండియాకి బార్డర్ క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు ఎక్కడ బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి, ఎక్కడ టెర్రరిస్టులను పంపొచ్చు అని మొదటగా ఒక మ్యూల్ టెస్టింగ్ అనొచ్చు. అంటే ఒక టెస్ట్ చేయడానికి ఇలాంటి మహిళలను పంపిస్తుంటారు, లేకపోతే కొన్ని వెపన్స్ని సప్లై చేయడానికి ఇలాంటి మహిళలను పంపిస్తుంటారు. ఇటు పహల్గామ్ అటాక్లో కూడా ఆల్మోస్ట్ అటాక్ అయిన తర్వాత ఒక 200 మందిని ఇన్వెస్టిగేట్ చేశారు. దాంట్లో 10 మంది మహిళలు ఉన్నారు. ఆ మహిళలు ఆ టెర్రరిస్టులకి షెల్టర్ ఇచ్చారు, వాళ్ళకి ఫుడ్ పెట్టారు, వాళ్ళకి వెపన్స్ సప్లై చేశారు. ఆర్మీ మూమెంట్స్, కాన్వేస్ ఎక్కడున్నాయి, ఎటు తిరుగుతున్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎటు వెళ్తున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ని కూడా ఇలాంటి మహిళలతోనే ఇటు టెర్రరిస్ట్ యాక్టివిటీస్, టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాయి. సో మొత్తం మీద ఇలాంటి ఒక సంఘటన ప్రస్తుతానికి ఇటు పూంచ్లో జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. నా కొలీగ్ మనోజ్ రెడీగా ఉన్నాడు. మనోజ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? ఆ మహిళ ఒక టెర్రరిస్ట్గా కన్సిడర్ చేయొచ్చా, లేకపోతే ఏదైనా ఉగ్రదాడులు ఈ మధ్యకాలంలో చూస్తే అన్ని మహిళలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎక్కువ మంది మహిళలని ఇటు రెడ్ ఫోర్ట్కి సంబంధించి, ఇటు పహల్గామ్ దాడికి సంబంధించి కావచ్చు. సో తిను కూడా అలాంటి యాక్టివిటీస్ చేయడానికే వచ్చిందా ఇండియాకి? సో యాజ్ ఆఫ్ నో కళ్యాణ్, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎప్పటికప్పుడు రా ఏజెన్సీలు కానివ్వండి, లేకపోతే ఎన్ఐఏ కూడా పచ్చిగడుతోంది. ఎక్కడికెక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మనం చూస్తున్నాం. ఆపరేషన్ ఆకార్, ఆపరేషన్ శివ్, ఆపరేషన్ ఇంకా చాలా ఆపరేషన్ జరుగుతున్నాయి. అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎక్కడ చూసినా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులను ఒక రకంగా చెప్పాలంటే ఊచ కోతకు వస్తుందని చెప్పాలి. ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయట్లేదు, ఎవరిని కూడా అంత ఈజీగా వదిలిపెట్టలేదు. డౌట్ వచ్చిన ప్రతి సంఘటనలో కూడా కూమి నిర్వహిస్తున్నారు. జాయింట్ ఆపరేషన్స్ లో ఎక్కడికెక్కడ వాళ్ళందరినీ కూడా అంతమొందించే ప్రయత్నమే ఇండియన్ ఆర్మీ చేస్తోంది. సో ఇప్పుడు ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఎల్ఓసి దగ్గర బాలాకోట్ సరిహద్దుల దగ్గర నుంచి తను ఆల్మోస్ట్ దాటేసింది. పాకిస్తాన్ నుంచి భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇట్స్ క్లియర్, తను పాకిస్తాన్ నుంచి వచ్చినట్టుగా చాలా క్లియర్ గా అర్థమవుతోంది. సో తన పేరు షహనాజ్ అఖ్తర్. సో తనని అడిగినప్పుడు, ఇనిషియల్ గా తనని అడిగినప్పుడు ఎందుకు వచ్చావు ఏంటి అని చెప్పి ఆర్మీ అధికారులకు సంబంధించి అదుపులోకి తీసుకున్న సమయంలో తను చెప్పిన మాట ఏంటంటే, అంటే ఆశ్చర్యపోతాం అందరం కూడా, తనని వాళ్ళ నాన్న కొట్టాడంట. వాళ్ళ నాన్న కొట్టడం మూలంగా తను పాకిస్తాన్ నుంచి భారత్ లోకి తెలియకుండా దారి తప్పి వచ్చిందంట. ఇది ఏమైనా నమ్మశక్యంగా ఉందా? కనీసం వాళ్ళు అది అబద్ధమైనా కూడా అతికినట్టుగా చెప్పాలంటారు. అది చెప్పడం కూడా వీలు కాకుండా పోయింది. సో తను ఎంట్రీ ఇచ్చిందట. ఎంట్రీ ఇచ్చి కానీ చాలా అమాయకంగా తనకి ఏం తెలియదు అన్నట్టుగా కొంత బిహేవ్ చేసే ప్రయత్నం చేసింది. బట్ మన అధికారులు తమదైన స్థాయిలో కొంత విచారించిన తర్వాత అసలు విషయం బయటపడింది ఏంటంటే, జైష్-ఇ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ. సో ముందుగానే పేరు చెప్తాను, దాని కంటిన్యూయేషన్ లో ఏం జరిగింది, ఎలా జరిగింది చెప్పే ప్రయత్నం చేస్తా. సో జైష్-ఇ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి ఒక ఉమెన్ వింగ్ ని ఏర్పాటు చేయాలనుకుందట జమాత్ ఉల్ మౌమినాత్. సో ఎప్పుడైతే పాకిస్తాన్ భారత్ దగ్గర కంప్లీట్ గా మోకరిల్లిపోయిందో, ఆపరేషన్ సింధూర్ లో కుప్పగూలిపోయిందో, ఆ తర్వాత నుంచి పాకిస్తాన్ కనీసం తోక జాడించే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎందుకంటే ఏదో గంభీరపు మాటలు మాట్లాడుతోంది కానీ వాళ్ళకి తెలుసు
మన భారత్ అటాక్ చేయగలిగితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కిరాణా హిల్స్ ని కూడా అటాక్ చేసామన్న మాట మనకు తెలుసు. అంటే అక్కడ న్యూక్లియర్ సైట్స్ ఉన్న చోట కూడా టార్గెట్ చేయగలుగుతామన్న విషయం పాకిస్తాన్ పసిగట్టింది. ఆ తర్వాత సైలెంట్ గా తోక ముడుచుకొని కూర్చునిపోయింది, మాట్లాడకుండా ఉండిపోయింది. కానీ ట్రంప్ లాంటి వ్యక్తులు కొంత ఇన్వాల్వ్ అవడంతో వాళ్ళకు ఆ బల్బ్ పెరిగిపోయింది. మళ్ళా ఆ బల్బ్ కారణంగా వచ్చేటువంటి చర్యలు ఇవన్నీ కూడా. సో పాకిస్తాన్ ఏం చేస్తోంది, డైరెక్ట్ గా అటాక్ చేయలేక ఏదో రకమైనటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడాలని అక్కడి నుంచే మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూ ఏదో ఒక దుశ్చర్యలకు పాల్పడే విధానాల ఆలోచనతోనే POKలోకి జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ ని పంపించింది. వాడు మన గన్ పాయింట్ నుంచి 1000 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మన జమ్మూ కాశ్మీర్ లో మన సైన్యం ఉంటే POKలో వాడున్నాడు. సుమారుగా ఆల్మోస్ట్ 15 డేస్ వరకు అక్కడే స్టే చేశాడు. మన రా ఏజెన్సీలు, NI ఏజెన్సీలు పక్కా విషయాన్ని పసిగట్టాయి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా దేశవ్యాప్తంగా అనేక మీడియా సంస్థలు చెప్పుకొచ్చాయి. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే బంగ్లాదేశ్ లో మన ఇండియన్ అండ్ బంగ్లాదేశ్ బార్డర్ లోకి జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన నెంబర్ 2 పొజిషన్ ఉంటున్న ఉగ్రవాది కూడా సుమారుగా నెల రోజుల పాటు అక్కడ తీసుకొని కూర్చున్నాడు. అంటే వీళ్ళ లక్ష్యం ఏంటని అర్థమవుతోంది. బంగ్లాదేశ్ ని కొంత వాళ్ళు ఈ ఫ్రెండ్లీ నేచర్ తోని దగ్గర తీసుకొని ఇస్లామిక్ నేషన్ గా మార్చుకోవాలనే ఉద్దేశంతో బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ ఉన్న విషయం తెలిసిందే, తాత్కాలిక చీఫ్. సో వాడిని కొంత దగ్గరగా చేసుకొని పాకిస్తాన్ తమకున్నటువంటి ఉగ్రవాదులు అక్కడికి పంపించింది, POKలో కూడా పంపించింది. ఇలా జరుగుతున్న తరుణంలోనే ఈ రెండు సిచ్యువేషన్ బిఫోర్ రెడ్ ఫోర్ట్ ఇన్సిడెంట్ జరగక మునిపే. సో అప్పుడు మనం కొంత పసిగట్టాం, కొంత ఈ సిచ్యువేషన్ ఏదో జరగబోతున్న విషయం కొంత అర్థమైపోయింది. కానీ బార్డర్ ఏరియాలో ఎలా వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అంటే వాళ్ళ లోపలికి చొచ్చుకు రాకుండా ఉండేందుకే మన ఆర్మీ సిబ్బంది పెద్ద ఎత్తున అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ గజియాబాద్ దగ్గర మనకి చాలా క్లియర్ గా 3,000 కిలోల అమోనియా నైట్రేట్ పేలుడు పదార్థాన్ని దొరకబట్టారు. సో దాంట్లో కొంతమంది తప్పించుకొని రెడ్ ఫోర్ట్ దగ్గర ఈ బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. సో రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబు పేలుళ్లకు సంబంధించి జరిగిన ఘటనలో కూడా ఒక మహిళ పేరు తెరమీరికి వచ్చింది, మీ అందరూ తెలిసిందే, షాజీద్. సో ఈ మహిళ ఏం చేసింది, షాహీన్ షాహీద్ అనేటువంటి ఈ మహిళ అల్ ఫల్హా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అక్కడ పనిచేసే డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, విద్యార్థులందరినీ కూడా మొదటి నుంచి కూడగట్టుకొని ఒక ఉమెన్ వింగ్ ని తయారు చేయాలనుకుంది. సో ఉమెన్ వింగ్ ఏంటి, డైరెక్ట్ గా జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించిన ఉమెన్ వింగ్ తయారు చేయాలనుకుంది. సో ఆ ఫరీదాబాద్ జరిగినటువంటి ఆ సంఘటనకు సంబంధించి ఏదైతే పేలుడు పదార్థం రెడ్ ఫోర్ట్ దగ్గరికి వచ్చి అది బ్లాస్ట్ అయిపోవడం, కొంతమంది మరణాలకు కారణం అయిపోవడం, దేశం మొత్తం కూడా అలర్ట్ అవ్వడం జరిగిందో, ఆ తర్వాత తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒకరి తర్వాత ఒకరు అల్ ఫల్హా యూనివర్సిటీ నుంచే ఈ మొత్తం తతంగం జరిగిందనే విషయాన్ని మన ఆర్మీ అధికారులు గుర్తించారు. అప్పుడు తన యొక్క ఆలోచన ఉమెన్ వింగ్ ఏర్పాటు చేయడం అనేది వైట్ కాలర్ ఉమెన్ వింగ్. అంటే ఏదో కింద స్థాయిలో డైరెక్ట్ గా ఫైట్ చేయడానికి వీళ్ళ దగ్గర యాక్షన్ టీమ్ గన్స్ ఉండడానికి కాదు, వైట్ కాలర్ వీళ్ళ జాబ్ ఏంటంటే అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ షాహీన్ షాహిద్ లాంటి అమ్మాయిలదంటే సో తను కలెక్ట్ చేయాలి, ఫండ్స్ కలెక్ట్ చేయాలి, ఎక్కడెక్కడ నుంచి వెదర్ ఫండ్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ ఫండ్స్ ద్వారా ఈ అమోనియా నైట్రేట్ పేలుడు పదార్థాలను కూడా ఒకేసారి ఇంత బల్క్ లో కొనడానికి అవకాశం ఉండదు. కొంచెం కొంచెంగా సుమారుగా 2-3 years ఆఫ్ ఆపరేషన్ అంటే ఇదంతా అంటే 2-3 ఏళ్ల నుంచే జరుగుతోంది. కొంచెం కొంచెంగా కొనుక్కొని దానంతా సేవ్ చేసి ప్రిజర్వ్ చేసి ఆ తర్వాత ఈ యాక్షన్ దిగారు. ఇది ఒకటే కాకుండా హైదరాబాద్ లో కూడా మహమ్మద్ నజీర్, ఐ డోంట్ ఎగ్జాక్ట్ రిమెంబర్ హిజ్ నేమ్, బట్ వాడు కూడా ఇక్కడ చెన్నైలో చైనాకి వెళ్ళి అక్కడ డాక్టర్ చదువుకొని MBBS చదివి మళ్ళీ ఇండియాకి వచ్చి ఇండియాలో ఒక ల్యాబ్ లో, గుజరాత్ లోని ఒక ల్యాబ్ లో రెజిన్ తయారు చేశాడంట. హైదరాబాద్ వాడు గుజరాత్కి వెళ్ళి రెజిన్ లో ల్యాబ్ లో ఆ రెజిన్ పాయిజన్ తయారు చేసి దాని ద్వారా కూరగాయల్లో, ప్రసాదాల్లో లేకుంటే ఇతరత్ర వేరే దాంట్లో పెట్టి ఇప్పుడు ఈ దుర్మార్గమైనటువంటి చర్యలకి దమనకాండ సృష్టించడం కోసం ప్రయత్నం చేశాడన్నట్టు మనందరం విన్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇది యాక్టివ్ అవుతోంది, వాళ్ళంతా అరెస్ట్ అయిపోయారు, లోపలికి వెళ్ళాల్సిన వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయారు. సో అందరిని అరెస్ట్ చేశారు పోలీసులు, వాళ్ళ కస్టడీలో ఉన్నారు, విచారిస్తున్నారు, ఇంకా ఏమైనా ఉందా అనే విషయంలో చాలా లోతుగా పోలీసులు మొత్తం గమనించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ సిచ్యువేషన్ చోటు చేసుకోవడం గల కారణం ఏంటి, ఈ మహిళ ఒకరు లోపలికి ఎలా వచ్చారు ఏంటి అని అంటే కనుక బంగ్లాదేశ్ లో భారతదేశానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తునాదాలు కొనసాగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే హిందువులని బంగ్లాదేశ్ లో ఇప్పుడు ఊచకోతకు వస్తున్నారు. నిన్న రాత్రి నడి రోడ్డు పైన ఒక చెట్టుకి ఒక హిందూ వ్యక్తిని, దీపు చంద్రదాస్ అనేటువంటి వ్యక్తిని వేలాడదీసి నడి రోడ్డు పైన నిప్పంటించారు. కారణం ఇక్కడ బంగ్లాదేశ్ సంబంధించిన మాజీ ప్రధాని షేక్ హసీనాకి అక్కడ ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ లో తనకి శిక్ష పడింది, మరణశిక్ష విధించడంతో తను భారతదేశపు అదుపులో ఉంది. ఇది ఒక బూచి మాత్రమే. నిజంగానే భారతదేశపు అదుపులో అక్కడి ప్రధాని ఉంటే లీగల్ కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిజంగా వాళ్ళు ఛాలెంజ్ చేయాలనుకుంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ లో ఛాలెంజ్ చేయొచ్చు,
భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు అక్కడ మాట్లాడవచ్చు, ఏదైనా చేయవచ్చు, ఒక లేఖ రాయవచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్ దాని టాపిక్ తీసుకురావచ్చు, వాళ్ళకు నిజంగానే వాళ్ళు శిక్ష అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి పంపించండి అని చెప్పి వాళ్ళు వేరే యూఎన్ సెక్రటరీ ద్వారానో లేకుంటే ఇతరత్ర మాధ్యమాల ద్వారా చెప్పించే అవకాశం ఉంటది. కానీ దే వాంట్ బ్లేమ్, జస్ట్ బ్లేమ్ ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి నిందితురాల్ని భారత్ కాపాడుతోంది అనేటువంటి ఒక బ్లేమ్ చేయాలి కాబట్టి బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. దీనికి పాకిస్తాన్ తోడైంది. పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాడు అక్కడికి వెళ్ళి అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకుని అందరు రెచ్చగొట్టి ఈ రోజు షాహిద్ అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ కూడా పాకిస్తాన్ లో కూడా వాడు చనిపోయాడు. అక్కడ వారిని ఎవరో ఉద్యమకారులు వాళ్ళంతా ఉద్యమం చేస్తుంటే ఎవరు నలుగురు వచ్చి వాడిని గన్ తో ఫైర్ చేసి వెళ్ళిపోయారంట. వాడు 4 రోజుల పాటుగా చికిత్స తీసుకొని చనిపోయాడు. ఆ మరణానికి కూడా కారణం భారతదేశమే అని చెప్తోంది బంగ్లాదేశ్. ఆ మరణానికి కారణం కూడా భారతదేశమే, భారతీయులే కొంతమంది వచ్చి అక్కడ చంపేసి మళ్ళీ భారతదేశానికి వెళ్ళిపోయారని చెప్తోంది. సో ఈ పాకిస్తాన్ సపోర్టెడ్, పాకిస్తాన్ ఎయిడెడ్ ఉద్యమం బంగ్లాదేశ్ లో జరుగుతోంది. అలా జరుగుతున్న తరుణంలోనే మళ్ళీ పాకిస్తాన్ నుంచి కొంతమంది ఇక్కడ వ్యక్తులు ఇక్కడ వచ్చి అక్కడ ఏమనుకుంటారు, బంగ్లాదేశ్ లో భారత్ వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టి పాకిస్తాన్ మహిళ ఒకరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో కుట్రకు పాల్పడి ఒక పెద్ద ఎత్తున ఒక బ్లాస్ట్ కి పాల్పడి ఆ తర్వాత ఈ నేపాల్ బంగ్లాదేశ్ పై నెట్టాలి. సో ఇటువంటి కుట్రలు మాత్రమే తెరలేపడం కోసం పాకిస్తాన్ ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతోంది. మహమ్మద్ యూనుస్, షాబాజ్ షరీఫ్ ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాల్లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఆసిం మునీర్ గారు కూడా వీళ్ళతో తోడైపోయి ఆసిం మునీర్ గారి యొక్క కుట్రలు కుయుక్తులు మొత్తం కూడా భారతదేశంపై చూపించి ఇటువంటి దమనకాండ సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. బట్ మన భారత ఆర్మీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. వీఆర్ వెరీ మచ్ ఎఫిషియెంట్, ఇండిజినియస్ గా మనకున్నటువంటి టాలెంట్ అద్భుతంగా ఏం జరిగింది అనేది ఆపరేషన్ సింధు ద్వారా చూడగలిగాం. ఇటువంటి ఎంతమంది వచ్చినా, ఎంతమంది కుట్రలు చేయాలని ఆలోచన చేసినా కూడా ఎక్కడెక్కడ అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. సో ఈ మహిళ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, సో దీని తనకున్నటువంటి యాక్టివిటీస్ ఏంటి, దాన్ని పరిశీలించడం కోసం ప్రత్యేకమైనటువంటి ఒక బృందం కూడా సిద్ధమైపోయింది. సో బాలాకోట్ ఎల్ఓసి వెంట మొత్తం కూడా ఇప్పుడు భారీగా పోలీసులు మోహరించున్నారు. సో ఈ ఒక్క మహిళ వచ్చిందా, షానాజ్ అఖ్తర్ ఒక్కతే వచ్చిందా, ఇంకెవరైనా దీంతో పాటుగా ఉన్నారా? సో స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేయడంలో భాగంగా అల్ఫల్హాల్ యూనివర్సిటీలో షాహిద్ చేసినట్టుగానే ఈ మహిళ ఇంకేదైనా చేస్తుందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సో జమాత్ ఉల్ మోమినాత్ ఈ పేరుతో ఒక జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయడమే ఈ మహిళ లక్ష్యంగా వచ్చిందట. చూద్దాం మరి దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి విషయాలు బయటపడతాయని. బట్ వన్ థింగ్ ఇస్ క్లియర్, మళ్ళీ మనం అలర్ట్ గా ఉండాల్సిన అవసరం వచ్చింది. స్లీపర్ సెల్స్ ని గుర్తుపట్టడం, స్లీపర్ సెల్స్ ని ఫైండ్ అవుట్ చేయడం ఆవశ్యకత ఏర్పడింది. అది హైదరాబాద్ అయినా, ముంబై అయినా, పాట్నా అయినా, బెంగళూరు అయినా, పూణే అయినా, ఎక్కడున్నా కూడా హెవీ డెన్సిటీ ఉన్నటువంటి పాపులేటెడ్ ఏరియాస్ లోనే వీళ్ళ టార్గెట్ ఉంది కాబట్టి ఆ ప్రాంతాల్లోనే ఈ స్లీపర్ సెల్స్ తిరుగుతున్నారు. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా స్లీపర్ సెల్స్ ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద డిసెంబర్ 16th, 17th పూంచ్ సెక్టార్లో ఈ మహిళ ఇటు బాలాకోట్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోంచి ఇటు బాలాకోట్ సెక్టార్కి ఈమె వచ్చింది. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న సమయంలో ఆర్మీ ఈమెని అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేసింది. సో మొత్తం మీద ఈమె చెప్తున్న స్టోరీ ఏంటంటే తన తండ్రితో గొడవైన తర్వాత అక్కడ నుంచి తెలియకుండా అక్కడ నుంచి నడుచుకుంటూ అలా తప్పిపోయి పొరపాటున ఇండియాకు వచ్చానని చెప్పుకొస్తుంది. కానీ మనం చూస్తే కనుక గతంలో కూడా ఇటు ఓవర్ గ్రౌండ్ వర్కర్స్, OGWs అని చెప్పొచ్చు, ఎక్కువ శాతం మహిళలే దీంట్లో ఉంటారు. వీళ్ళు చిన్న చిన్న వెపన్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, అంటే పిస్టల్స్ కావచ్చు, హ్యాండ్ గ్రెనేడ్స్ కావచ్చు, అలాగే లాజిస్టిక్స్కి సంబంధించిన సపోర్ట్ ఇవ్వడానికి, అలాగే కొన్నిసార్లు డబ్బుని కూడా ఫండ్స్ని కూడా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి కొరియర్స్గా కూడా వర్క్ చేస్తుంటారు. అలాగే ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్కి కూడా మహిళల్ని యూజ్ చేస్తుంది పాకిస్తాన్. అలాగే పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి అనేది మహిళలు మానిటర్ చేయడం అనేది ఈజీ అవుతుంది. కాబట్టి ఇలాంటి మహిళలను పంపించి ఇటు ఆర్మీ కాన్వేస్ బార్డర్ దగ్గర ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ని కొన్ని ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా వీళ్ళు మళ్ళీ పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్ట్ గ్రూప్స్కి పంపించే అవకాశం ఉంటుంది. ఒకసారి మనం చూస్తే ఇటు పహల్గామ్ అటాక్ తర్వాత ఇటు బైసరన్ వ్యాలీలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక మ్యాసివ్ ఆపరేషన్ని లాంచ్ చేసి దాదాపు 200 నుంచి 300 మంది అక్కడ స్థానికులని అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. దాంట్లో ఎక్కువ శాతం మహిళలు ఉన్నారు. ఆ మహిళలు ఆ పహల్గామ్ దాడిలో ఎవరైతే టెర్రరిస్టులు వచ్చారో ఆ టెర్రరిస్టులకి వాళ్ళకి షెల్టర్, అలాగే ఫుడ్, అకామిడేషన్ ఇవి 2 ప్రొవైడ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో వీళ్ళ హెల్ప్ వల్లనే వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇక్కడ స్టే చేశారు. పహల్గామ్ అటాక్, ఆ పహల్గామ్ దాడిని కూడా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా వీళ్ళు హెల్ప్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో అప్పటి నుంచి మహిళల మీద కొంత మానిటరింగ్ చేయడం అనేది ఇటు ఇండియన్ ఆర్మీ, అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీస్ కూడా దాన్ని పెంచుకుంటూ వెళ్ళారు. సో మొత్తం మీద ఇటు ఆల్ ఉమెన్ అవుట్ పోస్ట్, ఇటు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఉమెన్ పర్సనల్స్ని, ఇటు BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, అలాగే CRPFలో కూడా ఉమెన్ పర్సనల్స్ని కూడా, ఉమెన్కి సంబంధించిన సోల్జర్స్ కానీ, ఉమెన్కి సంబంధించిన పోలీసులను కానీ ఇప్పుడు అలాంటి బలగాలని
అలాంటి అవుట్ పోస్టులను కూడా ప్రస్తుతానికి ఇండియన్ ఆర్మీ కూడా అక్కడ కాశ్మీర్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో బేసికలీ ఉమెన్ని పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్ట్ గ్రూప్స్ లష్కర్ ఏ తోయిబా కావచ్చు, అలాగే జైషీ మొహమ్మద్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా యాక్టివ్గా యూజ్ చేసుకుంటున్నాయి. సర్వేలెన్స్ చేయడానికి, వెపన్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, డ్రగ్స్, ఫండ్స్, ఆర్మ్స్ వీటన్నిటిని చేయడానికి కూడా ఉమెన్ని వాడుతున్నారు. సో అలానే ఈ మహిళ వచ్చిందా అన్న కోణంలో ప్రస్తుతానికి చూస్తున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బార్డర్ నుంచి టెర్రరిస్టులను పంపించే ముందు ఇలాంటి మహిళలని, ఒంటరి మహిళలని కొన్ని స్పాట్స్ నుంచి పంపిస్తారు. అవి బ్లైండ్ స్పాట్స్ అంటారు వాటిని. అక్కడ ఎక్కువ ఇటు ఇండియన్ ఆర్మీ కానీ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన పోలీస్ యాక్టివిటీ ఎక్కువ ఉండని ప్లేసెస్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి మొదటగా ఇలాంటి మహిళలను పంపిస్తారు. సేఫ్గా వీళ్ళు రీచ్ అవుతే దాని తర్వాత వెనకాల టెర్రరిస్టులను పంపించడం జరుగుతుంది. సో మొత్తం మీద ఇటు ఉగ్రదాడులు, ఇటు ఢిల్లీకి సంబంధించిన రెడ్ ఫోర్ట్కి సంబంధించిన బ్లాస్ట్ కావచ్చు, అలాగే ఇటు పహల్గామ్ అటాక్ కావచ్చు, ఇలాంటి అటాక్స్ అన్నిట్లో కూడా ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఎక్కువ మోతాదులో ఉంది. ఈ మధ్యకాలంలో వైట్ కాలర్ టెర్రరిజం కూడా జరుగుతుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మరొక అటాక్ ప్లాన్ చేయబోతుందా పాకిస్తాన్? ప్రస్తుతానికైతే ఇటు ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ, అలాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన పోలీసులు అయితే చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇలాంటి మహిళలు అనుమానాస్పదంగా ఎలాంటి యాక్టివిటీ కనిపించినా కూడా వాళ్ళు ప్రస్తుతానికి మానిటర్ చేస్తున్నారు, వెంటనే అరెస్ట్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు. సో కానీ పాకిస్తాన్ మాత్రం ఇలా మహిళలని వాడుకొని ఇండియాని దొంగ దెబ్బ తీద్దామని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.